రావాల్సిన వారు త్వరలో వచ్చినట్లుగాను ఈ ప్రార్థన కూడిక జయప్రదంగా జరిగినట్లుగాను ఈ సమయంలో దేవుని వైపు చూసి మనం ప్రార్థించుకుందాం. మా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడ, జీవముల దేవ, జీవాధిపతి, నిన్న నేడు మారిన దేవ, మార్పు చెందని దేవ, యుగ యుగములు సజీవుడైన దేవ, స్తుతునైనా మీ కుమారుడును మరక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామములో నన్ను పాదసేనలో చేరి నేను ప్రార్థించుటకు, నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు, మహింపరచుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాస్తుతం చేసుకుంటున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ముందు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని తెలిసిందేవా. మా మధ్యలో మీరున్నందుకు, మా మధ్యలో ఉండి మీరు మాతో మాట్లాడుతున్నందుకు, మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తుతం చేసుకుంటున్నాం. కనుక తండ్రి, ఈ సమయం తండ్రి ఎంతో మాకు అమూల్యమైన సమయముగా మేము గ్రహిస్తున్నాం. ఈ సమయాన్ని తండ్రి పాటించిన వారమై ఇలాగా తండ్రి కూడి వచ్చుటలో తండ్రి మా ఆత్మీయ జీవితానికి తండ్రి అది ఎంతగానో బలకూర్చేదిగాను దగ్గర తండ్రి మేము ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించుట కాదు కానీ నిన్ను ప్రేమించే వారంగా మీ ఆజ్ఞ చెప్పున చేసే వారంగా నీ కొరకు ఈ లోకంలో జీవించే వరంగా ఉంటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి దగ్గర తండ్రి. మేము తండ్రి మా అవసరతల కొరకు కాదు కానీ మా ఆత్మీయ జీవితంలో బలపరచబడి నీకు ఈ లోకంలో సాక్షులుగా జీవించి మేము మా ఆ పరలోకంలో మేము చేరుటకు ఈ లోకంలో నిన్ను వెంబడించే వారంగా మమ్మలను సరిచేసుకొని నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఏదో కాలం కూడా మేము ఆ మందిరంలో తండ్రి తండ్రి ఆరాధించి నీ బడిలో పాల్గొంటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో కూడా తండ్రి నీ పాటల దారును, నీ మాట దారును మాతో మాట్లాడండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. రావాల్సిన వారిని నడిపించండి తండ్రి. చాలా మంది రాలేకపోతున్నారు, మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఈ సమయం అంతా మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆది నుండి ముగింపు వరకు మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం. విద్యుత్ శక్తి కానీ వాతావరణం కానీ మీరే మీ స్వాధీనం నుంచి నడిపించమని ప్రార్థిస్తూ మీ చేతికి మళ్ళీ అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభువులు మీకు అర్పించుకుంటూ మా రక్షకుడును యేసుక్రీస్తు శ్రేష్టమైన అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో కొన్ని పాటలు పాడుకొని దాని తర్వాత దేవుని వాక్యం వెళ్దాం. పాట ప్రతుల నుండి మొదటి పాట పాడుకుందాం. దేవుని అభిలాష మనుషులతో ఉండుటకే.
దేవుని అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష తన నివాసము మనకిచ్చెనుగా తన నివాసము మనకిచ్చెనుగా మధురమైన నీ దివ్య సన్నిధి మధురమైన నీ దివ్య సన్నిధి అభివర్ణింతును అసమాన ప్రేమకై అభివర్ణింతును అసమాన ప్రేమకై దేవుని అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసిని మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసిని వినయదీన మనసున్న కరివోన వినయదీన మనసున్న గలవారిలోన నివసించుచున్నాడు జీవింపజేతును నివసించుచున్నాడు జీవింపజేతును దేవుని అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష పరిశుద్ధ ఆలయం పరిశుద్ధుడవు నీవు నీ మందిరము మా మధ్య నుంచి పరిశుద్ధ ఆలయం పరిశుద్ధుడవు నీవు నీ మందిరము మా మధ్య నుంచి మమ్ముని దీపముగా మలచితివి మమ్ముని దీపముగా మలచితివి మహిమ ఘనత నీకే ఆరాధింతుమయ్యా మహిమ ఘనత నీకే ఆరాధింతుమయ్యా దేవుని అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష విడిపించితివి పాపము నుండి తోడైయుందువు అంతము వరకు విడిపించితివి పాపము నుండి తోడైయుందువు అంతము వరకు ఆయోగ్యమైన నా జీవితమును ఆయోగ్యమైన నా జీవితమును మార్పు చేసితివి మరణి మా దేవా మార్పు చేసితివి మరణి మా దేవా దేవుని అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష ఆదామునందు పాప మరణం క్రీస్తేసునందు జీవ పునరుద్ధరణం ఆదామునందు పాప మరణం క్రీస్తేసునందు
అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష నూతన హృదయం నూతన స్వభావం నూతన మనసు నూతన ఆత్మ నూతన హృదయం నూతన స్వభావం నూతన మనసు నూతన ఆత్మ క్రొత్త పేరు నాకు సగితివి క్రొత్త పేరు నాకు సగితివి నూతన జీవమునిచ్చి నూతన గీతం నిచ్చి నూతన జీవమునిచ్చి నూతన గీతం నిచ్చి దేవుని అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష తన నివాసము మనకిచ్చెనుగా తన నివాసము మనకిచ్చెనుగా మధురమైన నీ దివ్య సన్నిధి మధురమైన నీ దివ్య సన్నిధి అభివర్ణింతును అసమాన ప్రేమకై అభివర్ణింతును అసమాన ప్రేమకై దేవుని అభిలాష మనుషులతో నుండుటకే దేవుని అభిలాష ఇదే పాట ప్రతుల నుండి మూడవ పాట నీ కృపయే గొప్పదయ్యా నా జీవిత యాత్రలో జీవిత యాత్రలో ఇంతవరకు కాచితివే ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా దీనత్వము గలవారెడలా నివసించును నీ కృపా దీనత్వము గలవారు నివసించును నీ కృపా జీవితమంతా నీ కృప చాలు నీ బలముతో ఆరోగ్యముగా జీవితమంతా చాలు నీ బలముతో
నిర్మూలము కాకుండాను నిలిచియుండుట నీ కృప, నిర్మూలము కాకుండాను నిలిచియుండుట నీ కృప. నీచుడనైనా నా పాపములు తొలగే నిత్య జీవము నీ పొందితి. నీచుడనైనా నా పాపములు తొలగే నిత్య జీవము నీ పొందితి. కాపాడుటకు నీ కృప దయచేయుమయ్యా, కాపాడుటకు నీ కృప దయచేయుమయ్యా. నీ కృపయే గొప్పదయ్యా నా జీవిత యాత్రలో, ఇంతవరకు కాచితివే. ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా, ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. అనుదిన పాత్ర సమయములో వెదకే నూతన నీ కృప, అనుదిన పాత్ర సమయములో వెదకే నూతన నీ కృప. సొమ్మసిల్లిన సమయములో బలహీనమైన శరీరముకు, సొమ్మసిల్లిన సమయములో బలహీనమైన శరీరమునకు సరిపోవు కృప నాకు దయచేయుమయ్యా, సరిపోవు కృప నాకు దయచేయుమయ్యా. నీ కృపయే గొప్పదయ్యా నా జీవిత యాత్రలో, ఇంతవరకు కాచితివే. ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా, ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. అతి పరిశుద్ధ స్థలములో కనుగొందు నీదు కృప, అతి పరిశుద్ధ స్థలములో కనుగొందు నీదు కృప. మూసిన తెరను తెరచూటకు ధైర్యముగా సహాయము పొందా, మూచిన తెరను తెరచూటకు ధైర్యముగా సహాయము పొందా. వెదకి వచ్చి తిని నీ కృప దయచేయుమయ్యా, వెదకి వచ్చి తిని నీ కృప దయచేయుమయ్యా. నీ కృపయే గొప్పదయ్యా నా జీవిత యాత్రలో, ఇంతవరకు కాచితివే. ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా, ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. ఒకటొకటిగా సంధించును నీ సత్యము నీ కృపయు, ఒకటొకటిగా సంధించును నీ సత్యము నీ కృపయు. మరువాణి నీ వాగ్దానములు నీతియులు సమాధానములు, మరువాణి నీ వాగ్దానములు నీతియులు సమాధానములు. నిలిచియుండ నీ కృప దయచేయుమయ్యా, నిలిచియుండ నీ కృప దయచేయుమయ్యా. నీ కృపయే
విసుకాక నేను మొరపెట్టెదను. ప్రార్థించే కృప నాకు దయచేయుమయ్యా. ప్రార్థించే కృప నాకు దయచేయుమయ్యా. నీ కృపయే గొప్పదయ్యా నా జీవిత యాత్రలో. ఇంతవరకు కాచితివే, ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. ప్రభు నీ రాకడ సమయములో నీ కృపా. ప్రభు నీ రాకడ సమయములో పొందేడి నీ కృపా. వేచియుండు పొందేదను యేసు నిన్ను సంధించుటకు. వేచియుండి పొందేదను యేసు నిన్ను సంధించుటకు. కనికరించి నీ కృప దయచేయుమయ్యా. కనికరించి నీ కృప దయచేయుమయ్యా. నీ కృపయే గొప్పదయ్యా నా జీవిత యాత్రలో. ఇంతవరకు కాచితివే, ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. నీ కృపయే గొప్పదయ్యా నా జీవిత యాత్రలో. ఇంతవరకు కాచితివే, ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. ఇంకా నీ కృప నాకు దయచేయుమయ్యా. వాక్యానికి వెళ్ళక ముందు గోపాడు పడుకుందాం. ఇదే పాట ప్రతిలో నుండి పాట సంఖ్య 2. పాట సంఖ్య 2. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించినగా. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించినుగా. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించినుగా. రక్షణ పొందుటకే దేవుడు మిమ్మేర్పరచుకొని. దేవుడు మిమ్మేర్పరచుకొని. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాణిని దుష్టత్వము నుండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాణి దుష్టత్వము నుండి. మళ్ళీ
హల్లించుట వలన మిమ్మును హల్లించుట వలన మిమ్మును ఆయన ఆశీర్వదించును ఆయన ఆశీర్వదించును. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది. పూర్ణంగీకారము యోగ్యమైనది పూర్ణంగీకారము యోగ్యమైనది. నమ్మిన నీకు రక్షణ నేర్చున్ నమ్మిన నీకు రక్షణ నేర్చున్. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుము నేడే. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుము నేడే. యేసే మార్గం సత్యము జీవము యేసే మార్గము సత్యము జీవము. మా ద్వారానే పరలోక రాజ్యము నా ద్వారానే పరలోక రాజ్యము. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. కలువరి సిలువలో బలియాగముగా నీ పాపములకే రక్తము కార్చే. కలువరి సిలువలో బలియాగముగా నీ పాపములకే రక్తము కార్చే. పాపమును ఒప్పుకో నిన్ను క్షమించును పాపమును ఒప్పుకో నిన్ను క్షమించును. కడిగి పరిశుద్ధ పరచును నిన్ను కడిగి పరిశుద్ధ పరచును నిన్ను. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. మన ప్రభువైన యేసు క్రీస్తులో పరలోక ఆశీర్వాదములు. మన ప్రభువైన యేసు క్రీస్తులో పరలోక ఆశీర్వాదములు. మహిమ ఘనత పొందుట కొరకై మహిమ ఘనతలు పొందుట కొరకై నిన్నేర్పరచుకొని క్రీస్తులో నిన్నేర్పరచెను క్రీస్తులో. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. నిత్యమైన రక్షణ నిత్య సంతోషము నిత్య ఆనందం నిత్యము నిలక్షును. నిత్యమైన రక్షణ నిత్య సంతోషము నిత్యానందం నిత్యము నిలుచును. నిత్యము నీవు నా సన్నిధిలో నిత్యము నీవు
ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా, ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. నేను సదా నీకు తోడయున్నాను, భయపడకుము నీ దేవుడను. నేను సదా నీకు తోడయున్నాను, భయపడకుము నీ దేవుడను. దిగులు పడకుము నిన్ను బలపరతును, దిగులు పడకుము నిన్ను బలపరతును. నీకు సహాయము నీ చేసేదను, నీకు సహాయము నీ చేసేదను. ఆది నుండి ప్రభు గుర్తించెనుగా, ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. రక్షణ పొందుటకే దేవుడు నిన్నేర్పరచుకొని, దేవుడు నిన్నేర్పరచుకొని. ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా, ఆది నుండి ప్రభు నిన్ను గుర్తించెనుగా. మరి ఇప్పుడు దాకా ఇప్పటి వరకు దేవుని పాటలతో మనము దేవుని స్తుతించాము. చూడండి, ఒక్కొక్క పాటలో మనం చూసినట్లయితే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్న విధానము అని ఇప్పుడు ఆఖరిగా పాట పాడుకున్నాము. ఆయన ఎప్పుడు మనలను గుర్తించాడంటే, మనలను ఆది నుండి దేవుడు మనల్ని సృష్టించినప్పటి నుండి మనలను గుర్తించాడు. ఆయన బిడ్డగా మనను సృష్టించి ఆయన వద్దకు రావాలని కోరిక అప్పుడే ఉండదన్నమాట. కనుక దేవుడు అప్పుడే మనలను ఏర్పరచుకున్నాడు అని మొట్టమొదటిగా పాడాము. ఇప్పుడు ఆఖరికి పాడాము. మొట్టమొదటి పాటలు చూసినట్లయితే దేవుని యొక్క ఆశ అన్నమాట. ఏం ఆశ? ఆయన మనలో మన మధ్యలో నివసించాలని, మనతో కూడా ఉండాలని ఆయన ఆశ అన్నమాట. ఆయన మనల్ని ఇలా కూడుట ద్వారా ఆయనకి ఎంతో సంతోషం అంట. ఇలా కూడుటి వచ్చుట ద్వారా అక్కడ ఆయన ఉంటాడంట. ఆయన ఉండి ఆయన సంతోషిస్తూ ఆయన ఎంతగానో ఆనందిస్తూ ఉంటారంట అని మనం మొట్టమొదటిగా మన పాట పాడాము. దేవుని అభిలాష, మనుషులతో ఉండాలని ఆయనకి ఎంతో అభిలాష అన్నమాట ఆయనకి. కనుక ఈ విధంగా దైవజనులు వారి యొక్క అనుభవపూర్వకముగా దేవుని పాటలను రాశారు. ఎందుకనకంటే మనలను బలపరచుటకు, మనము బలం పొందుటకు, మనము కలిసి ఆయనలో జీవించుటకు, ఆయన మహింపరచుటకు, ఆయనలో మనం ఆనందించుటకు ఈ విధంగా మనం పాటలు పాడుతూ వస్తున్నాము. రెండో పాట చూసినట్లయితే ఆయన కృప ద్వారానే మనము ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. మనము నిర్మూలము కాగుంటుట ఆయన కృపణం అన్నమాట. ప్రతి దినము మనము జీవిస్తున్నామంటే ఆయన కృప ద్వారానే. ఆయన కృప లేనిది మనము ఒక క్షణము కూడా మనము బ్రతకలేము. ఒకవేళ ఈ లోకంలో ఉన్నవారు, ఆయన నమ్మని వారు కూడా ఆయన కృప ఎంత అపరితముగా ఆయన దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అందరి ఎడల ఆయన కృపను చూపుతూ ఉన్నాడు.
ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన కొరకు జీవించాలనే, ఆయన కొరకు మనం జీవించినట్లయితే మనకు ఏముంటుంది? నిత్య ఆనందము, నిత్య సంతోషము, ఆ నిత్యమైన లోకములో మనకు పాలు పొంది ఉంటున్నది. ఈ లోకము ఎంతకాలము? కొంతకాలమే. అటు తర్వాత ఈ లోకము, ప్రపంచమంతా లయమైపోతుంది. అయితే మన నిత్యానందములో యుగయుగములు ఆయనతో ఉండాలంటే ఈ లోకంలో మనము ఎలాగ జీవించాలా? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, ఆయనకు తగినట్లుగాను, ఆయనకు సాక్షులుగాను, ఆయన పనిని మనం నెరవేర్చే వారంగాను జీవించాలని ఆయన కోరిక అన్నమాట. చూద్దాం కొన్ని ఆయన మనను ఆయన పిలిచిన విధానమును గమనించి ఆయన పిలుపులో మన నడుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు ఎందుకు ఆయన మనల్ని పిలిచాడని కొన్ని వాక్యం నుండి మనం కొన్ని మాటలు చూసుకుందాం. ఆయన పిలుపులో మనల్ని పిలుచుటలో కారణం ఏమిటి? ఎందుకు పిలిచాడు ఆయన అనేది మనం దేవుని వాక్యం నుండి మనం చూసుకుందాం. మనం బయట ఎగ్జాంపుల్, ఉదాహరణ ఏమీ మనకు అవసరం లేదు. దేవుని వాక్యంలోనే స్పష్టంగా ఉంటున్నది మన దేవుడిని ఎందుకు పిలిచాడని అనేది మన వాక్యం నుండి చూసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనము. 2:9. 1 పేతురు 2:9 చదువుకుందామండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరిచిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇక్కడ చూస్తే మనకి మాట ఏంటంటే, ఆయన ఎందుకు పిలిచాడంటే, ఎక్కడికి పిలిచాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయములను చూడండి. ఎందుకు పిలిచాడంటే ఇక్కడ మనలను ఆయన పిలిచాడు. ఎందుకు పిలిచాడు? వెలుగులోనికి రావటానికి పిలిచాడు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడని చూసినట్లయితే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, ఆయన యొక్క ఆశ్చర్యకార్యములను, ఆయన యొక్క గుణ అతిశయములను ఆయనను మనము ఏం చేయాలంట? ప్రచురించాలా. అందుకు మనలను పిలిచాడనమాట. ఈ లోకంలో ఉన్న వారిని గురించి మనం చెప్పటం కాదు, మనలను సృష్టించిన దేవుణ్ణి, ఆయన మనలను చీకటి నుండి నడిపించిన దేవుణ్ణి, మనము ఒకప్పుడు ఎలాగున్నాము? చీకటి సంబంధులుగా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, ఈ లోకంలో వాటి కొరకే మనం జీవిస్తూ, అవే మనకు శాశ్వతమని జీవిస్తూ మనం ఉంటున్న మనలను ఆ దేవాతి దేవుడు మనం ఏం చేశాడు? ఆ వెలుగులోనికి, వెలుగు బిడ్డలుగా వెలుగులోనికి మనలను పిలిచాడు. ఆ చీకటి బ్రతుకులను మనలను వెలిగింపజేశాడు. ఆ చీకటిలోండి మనలను వెలిగింపజేసి ఆ వెలుగులోనే మనం ఉండాలని అని చెప్పి దాని తర్వాత ఏమంటున్నాడు? ఆయన యొక్క గుణ అతిశయములను ప్రచురము చేయాలన్నమాట. ఆయన గుణ అతిశయములను ప్రచురం చేయటకు ఏం చేశాడంట? చూడండి, అట్లనే ఏర్పరచబడిన వంశమును మనమంట ఎవరంట? మనము ఏర్పరచబడిన వంశము. మనల్ని ఏం చేశాడు? ఆయన కొరకే ఏర్పరచుకున్నాడు.
ఏర్పరచబడిన వంశంలో మనలను ఆయన చేర్చాడు. ఏర్పరచబడిన వంశంలో చేసింది కాకుండా ఏం చేశాడు తర్వాత? రాజులైన యాజక సమూహము. ఈ రాజులు, ఈ లోకంలో రాజులు, అధికారులు, ప్రధాన మంత్రులు చూడండి ఉంటున్నారు. ప్రధాన మంత్రులు, ప్రధానమంత్రి కానీ, ఈ ముఖ్యమంత్రి కానీ, మన చెన్నై ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మన ఇండియా భారతదేశ ప్రధానమంత్రి కానీ, ఈ భారతదేశ రాష్ట్రపతి కానీ వాళ్ళు వస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఎంతో భయంకరంగా బందోబస్తు కానీ, ఎంతో వాళ్ళు ఎక్కడో ఉంటున్నా కానీ ఎక్కడి నుండి వారికి పోలీసు బందోబస్తు ఎంతో భయంకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ దేవుడు ఏం చేశారంట? మనను ఆ రాజుల, యాజకుల సమూహంలో మనలను చేశాడు. రాజులైన యాజక సమూహంలో చేశాడు. ఎంత గొప్ప ధన్యత కదా! చీకటి బ్రతుకులో మనం జీవిస్తున్న మనలను ఏం చేశాడు? ఆ వెలుగులోనికి పిలిచాడు. ఆ వెలుగులోనికి పిలిచిన దేవుడు ఏం చేశాడు? ఆ వెలుగులోనే అట్లనే ఉండమని అనుకోకుండా ఆయన మనలను పిలిచిన విధానాన్ని ప్రచురము చేయమన్నాడు. ప్రచురం చేసి దాని తర్వాత ఏం చేశాడు? మనలను ఏర్పరచుకున్నాడు. ఏర్పరిచిన సమూహంలో చేర్చాడు. రాజుల యాజకుల సమూహంలో చేర్చాడు. దాని తర్వాత చూసినట్లయితే పరిశుద్ధ జనము అంటే ఈ లోకంలో పరిశుద్ధులు ఉన్నారా? ఎవరు లేరు. పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారా? ఎవరు లేరు. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఆ వాక్యము ద్వారా మనలను పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన శిలువలో రక్తము చిందించి మనలను రక్షించడం ద్వారా మనము పరిశుద్ధ జనముగా మనలను మార్చాడు. ఇది ఎవరి ద్వారా కలిగినది? యేసుక్రీస్తు ద్వారా. ఆయన పరిశుద్ధుడు. చూస్తాం వాక్యంలో ఏముందంటే, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉంటుంది. కనుక ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఈ లోకంలో ఎవరు కూడా పరిశుద్ధులు లేరు. అందరూ పాపం చేసిన వారము. పాపులైన మన కొరకు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మనలను పరిశుద్ధులుగా మార్చుటకు ఏం చేశాడు? ఆ కల్వరి శిలువలో ఆయన రక్తము కార్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఈ కార్యము పరిశుద్ధ జనముగా మనము మార్చబడాము. చూడండి ఎంత గొప్ప ధన్యత! పరిశుద్ధ జనముగా మనం మార్చాడు. దాని తర్వాత చూసినట్లయితే ఇంకా ఏమున్నది? దేవునికి సొత్తైన ప్రజలుగా, ఆయనకు సొత్తైన ప్రజలుగా మార్చాడు. పేమెంట్ వల్లారా, ఆయనకి సొత్తైన ప్రజలుగా. నా సొత్తు అని అంటాము. ఎవరు? మన వారసులు. నా వారసుడు నా సొత్తు అంటాము అన్నమాట. ఆ విధముగా దేవుడు మనలను ఆయన కొరకు సొత్తైన ప్రజలుగా మనలను మార్చాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు కదా! మనము చీకటిలో ఉన్న మనలను వెలుగుకి నడిపించి వెలుగు బిడ్డలుగా మార్చి ఇటువంటి గొప్ప కార్యాలు మనం చేశాడు. చూద్దామా ఆయన దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని ఇంకా చూద్దామా? ఇంకా ఏమున్నదని వాక్యంలో చూద్దాం. రోమా పత్రిక 1వ అధ్యాయము. రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వరకు. రోమా 1వ అధ్యాయము 1 నుండి 7 వరకు. ఒకటి నుండి 7 వరకు
మనం మార్చి చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆసువార్తను పరిశుద్ధ లేఖములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చూడండి, ఇక్కడ లాస్ట్ మాట ఏమంటున్నా మనకి స్పష్టంగా చెప్తున్నది. పైనున్న మాటలన్నీ చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం ఎందుకు పిలువబడ్డామో, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనము పిలువబడ్డాము. ఆయన అపోస్తులైన పౌలు ఆ రోమాలో ఉన్న వారికి చెబుతూ మనకు ఈ మాట చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనలను పిలిచాడంట. పరిశుద్ధులుగా ఉండుటకు అంటే ఆ రోమాలో వారు అంతకుముందు పరిశుద్ధమైన జీవితం లేకుండా ఉన్నారు కనుక వారు పరిశుద్ధుగా ఉండుటకు మనం పిలువబడ్డామని అక్కడ వారికి రోమాలు ఉన్న వారికి హెచ్చరిస్తూ మనకు చెప్తూ ఉన్నారన్నమాట. పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు, పరిశుద్ధులుగా ఉండుటకు. కనుక మనము ఈ లోకములో ఆ పరిశుద్ధ జనముగా మనలను ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ చూడండి 7వ వచనం అట్లా చూస్తే, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నింపబడెను. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఎంత సాధ్యమైనదండి. అందుకు ఆయన మూలముగా మనలను యేసుక్రీస్తు ద్వారా మనలను పరిశుద్ధులుగా మనలను పిలిచాడు. పరిశుద్ధమైన జనముగా మనలను పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించుటకు ఆయన మనలను ఈ లోకంలో ఈ లోకంలో మనలను పిలిచాడు. ఈ పిలుపు ఎంత గొప్ప ధన్యతంటే, పరిశుద్ధమైన జీవితం జీవించుట ఎంత కష్టమైనదంటే, ఎందుకంటే పరిశుద్ధమైన జీవితం అంటే ఎలాంటిది, దాంట్లో కొద్ది కూడా కల్మషం లేనిది. పరిశుద్ధమైన జీవితము మన జీవించట్లో మనం కలిగి ఉండట్లో అది ఎంతో గొప్ప, దేవునికి మహిమ కూర్చేదిగా ఉంటుంది. అది మనకు కూడా అది ఎంతో ధన్యతగా ఉంటున్నది. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, మనం లోకయాత్రలో నడుస్తున్నప్పుడు మనం పరిశుద్ధత కలిగి జీవించుట ఎంతో కష్టమైన పరిస్థితిగా ఉంటున్నది. అయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనలను పరిశుద్ధతలో నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు కనుక, పరిశుద్ధులుగా మనం జీవించుటకు ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కనుక, ఆయన మన పరిశుద్ధ జనముగా మన పిలుచుకున్నాడు కనుక పరిశుద్ధులుగా మనం జీవించుటకు దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇంకా చూద్దారండి, ఇంకా 3వ మాట చూస్తే 1 కొరింథీయులకు 1:9 అధ్యాయము. 1 కొరింథీ 1:9. 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, దేవుడు ఏం చేశాడు? మనలను
ఆయన సహవాసమునకు మనం పిలిచాడు. సహవాసం అంటే ఏం చేస్తుంది? అది మనను విడిపోకుండా ఐక్యపరుస్తుంది. ఆ సహవాసమునకు మనం పిలిచాడు. మనము ఒకప్పుడు ఇటువంటి ఐక్యత లేని వారంగా, ఈ సహవాసం లేని వారంగా మనము జీవిస్తున్న మనలను దేవుడు ఏం చేశాడు? ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రభు అయిన ఆ దేవుని కుమారుని సహవాసమునకు మనలను పిలిచినవాడు కనుక ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయనకు నమ్మకత్వంలో మనం ఉండాలంటే ఆ పిలుపుకు మనము లోబడాలా. ఆ పిలిచిన పిలుపును మనము గమనించి ఆ సహవాసమునకు మనము ఈ లోకంలో కలిగి జీవించాలా. చూడండి, దేవుని సహవాసంలో కలిగి జీవించడం అంటే దేవుని బిడ్డలతో, దేవుని కూడికలలో, దేవుని మందిరములలో మనము కలిగి జీవించుట అన్నమాట. అపోస్తుల కార్యంలో 2:42 సెలసిన రీతిగా రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందును, ఆయన సహవాసమందును ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎడతెగక. ఇది అన్నమాట దేవుని యొక్క సహవాసము. ఆయన యొక్క సహవాసం ఎలా ఉండాలంటే ఎడతెగక. అందుకొరకు మనల్ని పిలిచాడనమాట. అందుకొరకు మనం ఏర్పరచుకున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన సహవాసమునకు పిలిచిన వాడిని ఎంతైనాను నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుని మనము వెంబడించాలనే ఆయన యొక్క కోరిక. కనుక ఇంకా చూద్దాం, 4వ మాట ఇది చూద్దాము. 1 దెస్సలోనియులకు 4వ అధ్యాయము 7వ వచనము. 1 దెస్సలోనియులకు 4వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధులు ఉండుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఇక్కడ చూడడానికి ఎంత స్పష్టంగా మాట చెప్తున్నాడంటే, దేవుడు ఎందుకు పిలిచాడంట? పరిశుద్ధులుగా మనం ఈ లోకంలో జీవించుటకే. అపవిత్రులను ఈ లోకంలో ఉన్న తిరుగుతున్న అపవిత్రులను దేవుడు పిలువలేదు. అయితే దేవుడు పాపులను ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. అలాగే పరిశుద్ధులను దేవుడు ప్రేమిస్తాడు. పరిశుద్ధ జనముగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా మనం చెబుతున్నది. పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచాడు. ఆయన పరిశుద్ధులు కనుక మనము కూడా ఆ పరిశుద్ధతలో మనం ఉండాలని, ఆ పరిశుద్ధతలో మనము కూడా నడవాలని, ఆ పరిశుద్ధతలో మనము జీవించాలని అందుకే దేవుడు మనలను పిలిచాడు. అపవిత్రులుగా ఉండుటకు మనం పిలవలేదు. అపవిత్రులుగా జీవించుటకు దేవుడు మనల్ని పిలువలేదు. పరిశుద్ధమైన జనముగా జీవించుటకు దేవుడు పిలిచాడు. ఈ పరిశుద్ధులుగా జనము జీవించుట ఎక్కడని చూసినట్లయితే ఆయన సంఘము, ఆయన సహవాసము, ఆయన ఒక మందిరము, ఇక్కడే ఆ పరిశుద్ధమైన జీవితము జీవించగలము. ఆ పరిశుద్ధతలో మనము నడవగలము. ఆ పరిశుద్ధతలో మనము జీవించుటకు సరిచేసుకోగలము. ఈ పరిశుద్ధమైన జీవితము ఎలాగా జీవించాలో అనేది మనకు ఈ వాక్యమే మనము సరిచేసేది ఉంటుంది. కనుక మనము ఆ పరిశుద్ధమైన జీవితంలో పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనను పిలిచాడు. ఇంకా చూద్దాం రండి. ఇంకా ఏముందంటే మన దేవుని వాక్యంలో గలతీయులకు 5వ అధ్యాయము 13వ వచనము.
గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. చూడండి, 5వ అధ్యాయం 13వ వచనము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతురి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకని ఒకడు దాసులో ఎండుడి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళీ ఏం చేశారంట? స్వతంత్రులుగా బ్రతుకుటకు దేవుడు మనలను పిలిచాడు. ఈ లోక పాప దాసత్వములో జీవిస్తున్న మనల్ని ఏం చేశాడు? ఆయన పరిశుద్ధ జనముగా మనల్ని మార్చాడు. పరిశుద్ధ జీవితంలో జీవించడానికి పిలిచాడు. దాని తర్వాత ఇక్కడ ఏం చేశారంటే స్వతంత్రులుగా జీవించుటకు, స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. ఆ పిలుపు ఇంకా చూసినట్లయితే అయితే ఒక మాట చెప్తున్నాడు. ఆ స్వాతంత్రమును మనం ఏం చేయాలంట? శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు. శరీర క్రియలు అంటే ఈ లోకంలో శరీర క్రియలని మనం చూసినట్లయితే అదే 5వ అధ్యాయము 21వ వచనంలో మనం స్పష్టంగా ఉంటుందన్నమాట. 20వ వచనంలో 19 నుండి 20 వరకు శరీర క్రియలు ఆ క్రియలు చెప్పబడిన మాటలు, ఒక్కొక్క మాటలు మనం చూడొచ్చు. ఏమన్నంటే 19 శరీర కార్యములు స్పష్టమైనవి అవివనగా జారత్వమును, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్కరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, ఇవన్నీ వచ్చి శరీర కార్యములు అంట. ఇవన్నీ లోకంలో నుండి వచ్చినవి. ఇంకా మార్కు 7:21 చూస్తే ఇంకా కొద్ది ఇంకా స్పష్టంగా ఉంటుంది అన్నమాట. మార్కు లోకం నుండి ఏమనగాని చూస్తే 7:21 లోకం నుండి అనగా మనుషుల హృదయంలో నుండి, ఈ మనుషుల హృదయంలో నుండి వస్తాయన్నమాట. ఇవన్నీ ఏది మనుషుల నుండి వచ్చేది? చూడండి, దురాలోచన, జారత్వమును, దొంగతనమును, నరహత్యమును, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్కరమును, దేవదోషమును, అహంభావమును, అవివేకమును వచ్చును. చూడండి, ఇవన్నీ వచ్చి మనుషుల యొక్క హృదయములో నుండి వస్తున్నవి. ఇవన్నీ వచ్చి శరీర కార్యములు. కనుక ఇక్కడ గలతీలో ఏమంటున్నాడంటే ఈ శరీర క్రియలకు హేతు చేసుకొనక మనం ఏముండాలంట? ఏం కలిగి ఉండాలా? ప్రేమ కలిగిన వారమై, ఆ దేవుడు మనలను ప్రేమించిన ఆ ప్రేమను, దేవుడు మనలను తన స్వరక్తమిచ్చి కొనబడిన ఆ ప్రేమను కలిగిన, మనలను ప్రేమించిన ప్రకారము ఆయన మనలను ప్రేమించి ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలని చెప్పబడిన ఆ ప్రేమను కలిగిన వారమై, చూడండి, ఆ ప్రేమను కలిగిన వారమై ఒకరికొకడు ఎలా ఉండాలంట? దాసులై ఉండడి. మనము ఒకరికొకరు దాసులమై ఉండాలని అందుకొరకు మనలను దేవుడు పిలిచాడు. ఒకరికొకడు దాసులు. ఎవరు ఒకరికొకరు? సహోదరులు. ఈ ఏర్పరచబడిన వంశము, ఆయన పిలిచిన పిలుపుకు లోబడిన వారు ఎలా ఉండాలంట? ఒకరికొకరు దాసులుగా ఉండాల. దాసులైండుడి. ఆ దాసులేంటి? ఒకరికొకరు ప్రేమించాల, ప్రేమ కలిగి ఉండాల. ఒకరికి ఒకరు ప్రేమ కలిగి ఉండాల. భర్తలు ఎలాగ ప్రేమ కలిగి జీవిస్తారో ఒకరినొకరు, అలాగా సహోదరులు కూడా ఇలాగా ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి, దేవుడి మనలను ఎలాగ ప్రేమించాడో ఆ ప్రేమను మనము కలిగి జీవించాలని
ఈ వాక్యము అందుకొరకు మనం పిలిచాడని వాక్యము ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. దేవుడు అందుకొరకే మనలను స్వతంత్రులుగా ఉండేటకు దేవుడు మనలను పిలిచాడు. ఇంకా చూద్దారండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడని. 1 తిమోతియులకు 6వ అధ్యాయం 12వ వచనము. 1 తిమోతియులకు 6వ అధ్యాయము 12వ వచనము. ఒకటి తిమోతియులకు 6వ అధ్యాయం 12వ వచనము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. చూడండి, మనము రక్షింపబడ్డాము, బాప్తిసం తీసుకున్నాము, దేవుని పిలుపుకు లోబడి ఉన్నాము. దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపు ఏర్పాట్లు మనము కలిగి ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక ఈ వాక్యం ఏమంటుందంటే, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము మనం ఏం చేయాలంట? పోరాడాలా. మంచి పోరాటంలో మనము పోరాడాలా. దాని తర్వాత నిత్య జీవం కొరకు మనము చేపట్టాలా. నిత్య జీవం పొందుటకు, నిత్య జీవం కొరకు మనము పొందటానికి చేపట్టాలా. దాని పొందుటకే మనము పిలువబడి అనేక ఎదుట మనము సాక్షులుగా మనము మంచి మనం ఒప్పుకొంటిమి. ఏమంటే వాళ్ళారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాం, తిమోతికి రాస్తున్న పత్రిక ఏం చెప్తున్నా అంటే, నిన్ను పిలిచిన ఆ పిలుపుకు నీవు ఆ పిలుపుకు ఒప్పుకున్న ఆ పిలుపునకు నీవు దానికి తగినట్లుగా ఈ లోకంలో జీవించాలా. ఆ పిలుపుకు లోబడి సాక్షులుగా ఉండుటకు నువ్వు ఒప్పుకున్నావు కనుక నీవు దాని తగినట్లుగా ఉండాలని ఇక్కడ వాక్యం మనకి సెలవిస్తున్నది. కాబట్టి ప్రేమింటి వాళ్ళారా, మనము మంచి పోరాటము ఈ లోకంలో చాలామంది అక్కడక్కడ స్ట్రైక్ చేసి పోరాడుతూ ఉంటారన్నమాట. అది కావాలా లోక సంబంధమైనవి అవి కావాలని. అయితే ఇక్కడ మన వాక్యం ఏమంటుందంటే, మంచి పోరాటం అంటే దేవుని కొరకు మనం జీవించి ఆ జీవిత యాత్రలో మనకు సంబంధించే పోరాటాలు అది ఎలా ఉండాలంట? మంచి పోరాటముగా ఉండాల. అందుకొరకే మనలను దేవుడు పిలిచాడు. నిత్య జీవము కొరకు, ఆ నిత్య జీవంలో మనము పొందుటకు మనము చేపట్టాల. దాని కొరకే మనము ఒప్పుకున్నాం కనుక దానిని మనము గట్టిగా పట్టి ఆ పిలుపుకు తగినట్లుగా ఈ లోకంలో జీవించాలని ఇక్కడ మనం దశలోని పత్రికలో మనము చూస్తున్నాము. చూడండి, విశ్వాస సంబంధమైన పిలుపునకు మనము పోరాడాల. ఇంకా చూద్దాం రండి, ఎఫెసీయులకు 4వ అధ్యాయం 4వ వచనము. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు 4వ అధ్యాయం 4వ వచనము. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి. చూడండి, మనము ఎందుకు పిలిచాడని చూస్తుంటే, శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ. మన పిలుపు విషయం ఏమంటే మనకేంది అది గురి? నిరీక్షణ. ఆ నిరీక్షణ
కలిగి జీవించాలా? మన నిరీక్షణ ఏమిటి? రక్షింపబడిన వారికి నిరీక్షణ ఏంటి? ఈ లోకంలో మనకు ఏమి ఉన్నను లేకున్నను, నేను ఈ లోకంలో బ్రతికినను, నా బ్రతుకు నేను చనిపోయినను, మనకు నిరీక్షణ ఒకటి ఏంటంటే ఆ పరలోక రాజ్యంలో ఆ దేవునితో మనము ఉంటానని ఆ నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకంలో జీవించాలని వాక్యం మనకి సెలవిస్తున్నది. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. చూడండి, మన శరీరం కూడా ఒకటే అన్నమాట, ఆత్మ ఒకటే. చూడండి, చాలామంది అనుకుంటారు చనిపోయిన వారు తిరిగి అక్కడ తిరుగుతున్నాడు, ఇక్కడ వస్తున్నాడు, అక్కడ వస్తారు, ఇట్లా అంటారు. అట్లా ఏమీ లేదు. వాక్యం ఏముంటుందంటే శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారము మీ పిలుపు విషయమైన మనకు దేవుడు మనల్ని పిలిచాడు కదా, ఆ పిలుపు విషయమైన ఆ ఒకటి ఏమిటంటే అది నిరీక్షణ. ఆ నిరీక్షణ మనము కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నిరీక్షణ కలిగి జీవించటకే దేవుడి మనలను పిలిచాడు. కాబట్టి ఆ నిరీక్షణ కలిగిన వారమై ఈ లోకంలో ఆయనకు నమ్మకస్తులుగాను జీవించి, ఆయనకు సాక్షులుగాను జీవించి, మనకు ఈ లోకంలో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వ్యాధులు ఇవన్నీ ఏమి వచ్చినానో మనకు గురి ఒకటి ఉన్నది కనుక ఆ నిరీక్షణ కలిగిన వారమై ఆ పిలుపుకు లోబడిన వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తున్నది. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఎంత గొప్పవాడు! మనను ఆ నిరీక్షింపబడిన ఉండుటకు, ఆ నిరీక్షణ కలిగిన వారమే ఉండుటకు దేవుడు మనలను పిలిచాడు. ఇంకా చూద్దారండి, ఇక 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనము. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం, సత్యమించండి. ప్రకటన 19:9. ప్రకటన 19:9. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులని రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. చూడండి, మనము ఎక్కడికి పిలువబడ్డాము? గొర్రెపిల్ల విందుకు. గొర్రెపిల్ల విందు. గొర్రెపిల్ల అంటే ఎవరు? లోకంలో యోహాను సువార్తలో మనం చూస్తాము, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు ఆ గొర్రెపిల్ల? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విందుకు మనము, ఆ పెండ్లి విందుకు మనము పిలువబడ్డాము. ఆ పెండ్లి విందులో మనము కలుసుకుంటున్నాం. మనము ఎలాగుండాలా అనేది మనము స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటూ ఉన్నాము. పరిశుద్ధులుగాను, స్వతంత్రులుగాను, నిరీక్షణ కలిగిన వారంగాను ఈ విధంగా మనం జీవించాలని పై చెప్పబడిన మాటల ప్రకారం మనము చూసుకుంటూ ఉన్నాము. ఆ పెండ్లి విందులో ప్రవేశించేవారు ఆ గొర్రెపిల్ల విందుకు మనము పిలువబడ్డాం కనుక ఆ విందులో పిలిచే మనము ఇంట్రెస్ట్ను మనకు పిలువబడింది కాబట్టి, అందబడింది కాబట్టి దానికి తగినట్లుగా ఈ లోకంలో మనము జీవించాలా. దేవుడు ఏమంటున్నాడంటే పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులంట. చూడండి,
ఆ ధన్యతలో మనము మార్చబడ్డాము. ఆ ధన్యులుగుటకు మనము పిలువబడ్డాము. అంతకుముందు మనము ఈ ధన్యులుగా మనం లేము. కనుక ఈ ధన్యతలో మనము ఉన్నప్పుడు, ఈ ధన్యులుగా దేవుడు మనల్ని మార్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆ పెండ్లి విందుకు మనము సిద్ధముగా ఉండాలా. చూడండి, మనము ఒక పెండ్లి విందుకు మనం పోతున్నప్పుడు ఎలా ఉంటామో, అన్నీ మనం సమస్తము ఒక వస్త్రము నుండి మనము అక్కడ వెళ్ళే అంతవరకు, ఆ పెండ్లి విందు తారీఖు వచ్చి ఆ పెండ్లి విందు కలుసుకున్నంత వరకు మనం ఎలా ఉంటామో, మనం ఏమేమి కావాలో, ఏమేమి అవసరమవుతుందో, ఏమేమి ధరించుకోవాలో ఇవన్నీ మనము సిద్ధముగా ఉంటాము కదా. ఈ సిద్ధపాటు లేకుండా మనం పెళ్లి విందు పోయినట్లయితే, అక్కడ మనం పెళ్లి విందులో కలుసుకున్నప్పుడు ఏమంటారు? చూసిన వారు, వచ్చిన వాళ్ళందరూ, ఏంది ఏమి ఎట్లా ఉన్నది, ఏంది ఇంత డల్లుగా ఉన్నారు, ఏంది పెళ్ళి విందుకు ఎట్లా, పెళ్ళికి వచ్చినప్పుడు ఎట్లా వస్తారు, ఎట్లా వచ్చావు, ఎందుకు ఇట్లా, ఎందువల్ల ఎట్లా అన్నారు అని అంటారు. అట్లా లేకపోతే మన పెళ్ళి విందుకు మనం లోపల వెళ్ళేటప్పుడే అక్కడ ఉన్నవారు చూస్తారు, ఎవరు ఈయన పెళ్ళి విందుకు వచ్చినట్టు లేరు, వీళ్ళు వస్త్రాలు చూస్తే ఎవరు మన విందుకు వచ్చిన వారు లాగా లేరు, వాళ్ళు చెప్పండి, బయటికి పంపించండి, వాళ్ళు చూస్తేనే ఒక విధంగా ఉన్నారు, కనుక వాళ్ళని మీరెవరని అడగమని చెప్తారనమాట. ఎందుకు? వారు పెండ్లి విందులో సిద్ధపాటు కాబట్టి. దేవుడు మనలను ఎందుకు పిలిచాడంటే, ఆ విందుకు, గొర్రెపిల్ల విందుకు, యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి కొన్నబడిన ఆ సంఘములో చేర్చబడిన మనము ఆ విందుకు మనం పిలవబడ్డాము. కనుక ఆ విందులో మనము కలుసుకుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలా? ఈ లోకంలో సిద్ధపాటు కలిగిన వారము ఉండాలా. సిద్ధపాటు ప్రతిరోజు దేవుని యొక్క మనము పరిశుద్ధులుగానే ఉండాలి, జీవించటకు సిద్ధపాటుకు ఉండాలా. ఆయన యొక్క గుణాతిశయములు ప్రశ్నించే వారంగా ఈ లోకంలో మనం ఉండాలా. ఆ రాజుల యాజకంలో సముఖంలో ఉండుటకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలా. ఆ పరిశుద్ధ జనముగా మనం పరిశుద్ధులు ఉంటకు మనం పిలువబడ్డాం కనుక, ఆ పరిశుద్ధులు ఉంటకు ఉండినట్లుగా మనం సరి చేసుకోవాలా. అదేవిధంగా స్వతంత్రులుగా ఉండుటకు దేవుడు పిలిచాడు కనుక, ఆ స్వతంత్రంలో మనం జీవిస్తున్నాం. మనలో ఆ శరీర కార్యాలు ఉంటున్నావో మనము చూసుకోవాలా. శరీర కార్యాలు మనం ఉంటే స్వతంత్రులుగా మనము జీవించలేము. శరీర కార్యాలు మనలో ఉంటే స్వతంత్రంగా మనము ఏ పని కూడా దేవుని పనిని చేయలేము. కనుక ప్రియమిటి వాళ్ళారా, దేవుడు మనలను ఆ పెండ్లి విందుకు పిలిచాడు కనుక, మనం పరిశుద్ధమైనగా జనముగా మనం ఏర్పరచుకున్నాడు కనుక, ఆ పెండ్లి విందులో ప్రవేశించుటకు మనం ఎంతో ధన్యులు కనుక, ఆ ధన్యతలో ఉన్నవారము మనము ఇలాగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనకు మాట సెలవిస్తున్నా అన్నాడు. చూడండి, ఇక్కడ మనం ఇంకా ఒక వాక్యం తీసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు 4వ అధ్యాయము, ఎఫెసీయులకు 4వ అధ్యాయము 1 నుండి 3 వరకు.
ఎఫెసీయులకు 4:1-3 వరకు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాను. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘానికి హెచ్చరిస్తూ రాస్తున్న మాట ఏమిటంటే, మనం ఏమేమి కలిగి ఉండాలంట? సమాధానమును బంధము చేత సమాధానమును కలిగి ఉండాలంట, ఐక్యమును కలిగి ఐక్యతను మనము కాపాడుకోవాలంట, శ్రద్ధ కలిగి మనం జీవించాలంట, దాని తర్వాత ప్రేమతో ఒకరికొకడు సహించుకోవాలంట. చూడండి, ఈ మాటలు మన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దీని కొరకు మనలను పిలిచాడు. ఇవన్నీ మన జీవితంలో ఒకరికొకరు సహించిన వారమై దీని కొరకు పిలువబడ్డాము కనుక ఆ పిలుపునకు మనం ఏం చేయాలంట? తగినట్లుగా ఆ పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో సంపూర్ణమైన వినయముతో సాత్వికముతో నడుచుకోవాలా. ప్రేమిటి వాళ్ళారా, చూడండి, ఇందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలుపునకు మనం తగినట్లుగా జీవించాలనా, అందుకొరకు దేవుడు మనం పిలిచాడు కనుక ప్రేమిటి వాళ్ళారా, ఈ సమాధానమైన బంధాన్ని మనము కలిగి జీవించాలా, ఐక్యమైన దేవుని సహవాసం ఐక్యములో మనము కలిగి జీవించాలా, నడవాలా. శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకనికొకడు సహించుచు. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. ప్రేమ లేకపోతే వారి జీవితంలో ఏమి ఉన్నా కానీ వ్యర్థమంట. 1 కొరింథీలో 12-13 లాస్ట్ మాటలు చూస్తే చూడండి, ఒక మాట ఉంటుంది, మంచి మాట. 1 కొరింథీయులకు 13 చూస్తే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నమాట. చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు వచ్చి నిలిచేదనమాట. ఒక విశ్వాసికి నిలబెట్టేది ఏదంటే ఈ మూడు అనమాట. అయితే ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. కనుక ఈ ప్రేమ ఏం చేస్తుందంట? ఏనినైనా కంది అది సరిచేస్తుంది, సహిస్తుంది, కలుపుతుంది. అది ఆ ప్రేమ ఎవరి ద్వారా మనం పొందాము? దేవుని ద్వారా. దేవుని ప్రేమ, దేవుడు మనను ప్రేమించిన ప్రకారము మనము కూడా ఇతరుని ఎడల ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ ప్రేమతో మనం ఏం చేయాలంట? ఒకరికొకరు సహించాలా. సహించినట్లయితే ఆ పిలుపుకు మనము లోబడిన వారం ఉంటాము. ఏమిటి వాళ్ళారా, ఆ పిలుపుకు తగినట్లుగా ఈ లోకంలో మనము నడిచి దీర్ఘశాంతముతో, హృదయముతో, సంపూర్ణ వినయముతో నడుచుకోవాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవుస్తున్నది. ఇందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని పిలుపుకు ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటకు పిలిచాడు. దేవుడి యాజక సముఖంగా ఉండటకు పిలిచాడు. ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన సొత్తైన ప్రజలుగా ఉండటకు పిలిచాడు. కనుక ఈ పిలుపుకు పరిశుద్ధమైన జనముగా ఉండటకు పిలిచాడు, స్వతంత్రులుగా ఉండటకు పిలిచాడు. ఇంకా చూసినట్లయితే దేవుడు ఇంకెందుకు పిలిచాడంటే ఆయనకు తగినట్లుగా ప్రేమను కలిగి ఉంటకు, ప్రేమ కలిగి జీవించటకు,
ఆయన పిలిచాడు కనుక ఆ పిలుపుకు తగినట్లుగా వినయ సాత్వికముతో దీర్ఘశాంతముతో మనం జీవించాలని దేవుని మాట మనకు హెచ్చరిస్తూ ఉన్నది. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇలాగ మనము జీవించినట్లయితే దేవుడు మనం చూసి ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. ఈ లోక యాత్రలో మనకు ఏమి కలిగినను, ఏమి వచ్చినను, ఏమున్నను లేకపోయినను దేవుడు మనం ఆయన బిడ్డలను, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మకస్తులుగా మనము జీవించుటకు దేవుడే మనకు సహాయం చేస్తాడు. కనుక ఈ విధంగా ఉంటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. సమయంలో మనం ప్రార్థించుకుందాం. ఇక్కడ మనము జరుగుతున్న కూడికను ఆయన యొక్క ఉద్దేశము నెరవేరినట్లుగాను, దేవుని పని మనము ఇంకా సంపూర్ణంగా నెరవేర్చినట్లుగాను దేవుడు మనకు సహాయం చేయనట్లు ఒక 2 నిమిషాలు మనం ప్రార్థించుకొని ఆ తర్వాత మనం ముగించుకుందాం. గల మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడా, జీవగల దేవ, జీవాధిపతి, నిన్న నేడు మారిన దేవా, స్తుతునైనా దయగల తండ్రి, నానా సాయంకాల సమయంలో నానా మేము చిన్న మందగా చేరి నానా నేను స్తుతించుటకు నీ వాక్యం ద్వారా తండ్రి నానా మేము ఒకరినొకడు తండ్రి సెట్ చేసుకుంటకు మీ తండ్రి మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. దయగల తండ్రి ఎంతైనా నమ్మదైన దేవుడు తండ్రి. అవునా తండ్రి, మీరు మమ్మల్ని పిలిచిన విధానం చూసినట్లయితే ఎంతో గొప్ప దేవుడు. దయగల తండ్రి తండ్రి మీరు నన్ను తండ్రి మమ్మలను అనాది తండ్రి సంకల్పం చేత మమ్మల్ని తండ్రి తండ్రి మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రి 1 పేతురు 2:9 సెలవుచిన రీతిగా దయగల తండ్రి తండ్రి మేము తండ్రి చీకటిలో ఉంటున్న మమ్మలను వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినావు. దయగల తండ్రి వెలుగులో నడిపించి నీ గుణ అతిశయములను ప్రచురణ చేయుటకు దయగల తండ్రి తండ్రి మమ్మల్ని తండ్రి రాజులైన యాజక సమ్ముఖంగా చేశావు. దయగల తండ్రి దేవునికి సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేశావు. దయగల తండ్రి తండ్రి అంత మాత్రం కాకుండా తండ్రి తండ్రి నీ ప్రజలుగా తండ్రి మమ్మల్ని మార్చిదిద్దినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. దగ్గర తండ్రి పరిశుద్ధ జనముగా తండ్రి మనం మార్చినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. దగ్గర తండ్రి పరిశుద్ధులుగా తండ్రి మమ్మలను పరిశుద్ధమైన జీవితంలో జీవించుటకు మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. దగ్గర తండ్రి అంత మాత్రం కాదు తండ్రి మమ్మల్ని తండ్రి స్వతంత్రులుగా చేసినందుకు స్తోత్రాలు. దగ్గర తండ్రి మేము ఈ లోక దాసత్వంలో నుండి పాప ద్వాసత్వంలో జీవిస్తున్న మమ్మలను దగ్గర తండ్రి యేసు క్రీస్తు ప్రభుల ద్వారా దగ్గర తండ్రి ఆయన చేసిన శిలువ రక్తము ద్వారా తండ్రి శిలువలో చేసిన త్యాగము ద్వారా మమ్మల్ని తండ్రి దగ్గర తండ్రి మమ్మలను స్వతంత్రులుగా తండ్రి ఈ లోకంలో మా పాపలను తీసివేసి మమ్మల్ని తండ్రి స్వతంత్రులుగా తండ్రి మమ్మల్ని చేసినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. అవును తండ్రి శరీర కార్యాలకు శరీరం తండ్రి ఉంటున్న వాటిని ప్రేమించకుండా దగ్గర తండ్రి నిన్ను ప్రేమించలాగున మమ్మల్ని తండ్రి స్వతంత్రులుగా మార్చినందుకు స్తోత్రం చేసుకుంటున్నాం. అంత మాత్రంగా తండ్రి తండ్రి నీ పెండ్లి విందుకు తండ్రి నీ సహవాసానికి తండ్రి మమ్మల్ని పిలిచినావు కనుక దగ్గర తండ్రి దానికి తగినట్లుగా మేము నీ సహవాసానికి పిలిచిన వాడికి తగినట్లు పిలిచిన వాడిని నమ్మదగిన వాడు కరెక్ట్గా ఆ నమ్మకత్వం తగినట్లుగా ఈ లోకంలో జీవించటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి అవునా అంతమాత్రం ప్రకటన 19:9 చెప్పిన రీతిగా ఆ గొర్రె పిల్ల విందుకు తండ్రి పిల్లవాడిన వారు తండ్రిలంటున్నావు తండ్రి. దగ్గర తండ్రి ఆ గొర్రె పిల్ల విందుకు తండ్రి పిలువబడిన వారం మేము తండ్రి ఈ లోకంలో ఎలాగ తండ్రి సిద్ధపాటు కలిగి ఉండాలో దగ్గర తండ్రి ఆ విందులకు ప్రవేశించే వారంగా ఉన్నప్పుడు మా యొక్క వస్త్రాలు కానీ తండ్రి మా జీవితం కానీ ఎలాగ ఉండాలో, ఎలాగ సిద్ధపాటు కలిగి ఉండాలో తండ్రి అనేది మేము తండ్రి వాక్యం చూసుకుంటాం.
వేడుకొంచుకున్నాము. అంత మాత్రగా తండ్రి నన్ను ఏపేసి 4:1 నుండి తండ్రి 3 సెలవుసిన రీతిగా దగ్గర తండ్రి నన్ను నీ పిలుపునకు లోబడిన వారమై దగ్గర తండ్రి నన్ను సమాధాన బంధము కలిగిన వారమై దగ్గర శ్రద్ధ కలిగిన వారమై తండ్రి ఐక్యము కలిగిన వారమై నన్ను తండ్రి ఒకరికొకరు నన్ను ప్రేమించుకున్న వారుగా ప్రేమించి నన్ను సహించే వారుగా దగ్గర తండ్రి నన్ను ఉంటకు నన్ను తండ్రి దాని కొరకు తండ్రి నన్ను మీరు మమ్మల్ని పిలిచారు కనుక తండ్రి నన్ను ఆ పిలుపు తగినట్లుగా ఈ లోకంలో నన్ను సంపూర్ణమైన వినయముతో దీర్ఘ మనస్సుతో తండ్రి తండ్రి కలిగజేసేటకు తండ్రి మీరే సహాయం చేయమని కృపదీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించండి. తండ్రి మీరు మమ్మల్ని తండ్రి పిలిచిన విధానం తండ్రి మేము తండ్రి స్పష్టంగా నీ వాక్యంలో మేము చూసుకున్నాము కనుక తండ్రి ఈ సహవాసంలో తండ్రి మేము తండ్రి కలిగిన వారమై ఈ సహవాసమును విడిచిపెట్టకుండా మేము పాటించే వారంగా దగ్గర తండ్రి మేము తండ్రి ఈ లోకంలో జీవించే వారంగా ఉండటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి. ఈ సమయంలో తండ్రి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దగ్గర తండ్రి మా సహవాసాన్ని బలపరచండి. దగ్గర తండ్రి సహాయం చేయండి. ఈ తండ్రి నీకు తగినట్లుగా ఈ లోకంలో జీవించటకు తండ్రి మమ్మల్ని తండ్రి మీరే మమ్మల్ని తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దమని సహాయం చేయమని మమ్మల్ని తండ్రి ఆశీర్వదించమని కనికరించమని ప్రార్థిస్తున్నాం. దేవా కనికరించండి. సమయంలో తండ్రి నవీన్ పరిమళ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. పరిమళ కుటుంబం నడిపించినందుకు స్తోత్రాలు. దగ్గర తండ్రి నవీన్ కూడా తండ్రి చేస్తున్న ఉద్యోగం ఆశీర్వదించండి. తను తింటున్న ఆహారం తన పాత్రను తన పానీయమును ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. దగ్గర తండ్రి తండ్రి వారికి అవసరతలు తీర్చండి. దగ్గర తండ్రి వారికి ఏ విధంగా ఇబ్బందులు ఉంటున్నా మీరే తీర్చండి. దగ్గర తండ్రి వారి హృదయ వాంఛలను తీర్చండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి కనికరించండి. ఈ విధంగా తండ్రి మా మధ్యకు వస్తూ రాలేకపోతున్న వారందరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి సహాయం చేయండి. దేవా మరొక దినం తండ్రి కలుసుకుంటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దగ్గర తండ్రి మేము తండ్రి తిరిగి లోకంలో తండ్రి ప్రవేశించి వెళ్తుండగా దగ్గర తండ్రి లోకంలో తండ్రి జీవిస్తున్నప్పుడు లోకంలో ఉన్న వాటిని తండ్రి వెంబడించకుండా దగ్గర తండ్రి లోకంలో ఉన్నదంతయో శరీరాశయో నేత్రాశ జీవుడము కాబట్టి వాటిని తండ్రి వెంబడించకుండా వాటిని తండ్రి కలిగి జీవించకుండా తండ్రి మేము తండ్రి నిన్ను కలిగి జీవించటకు నిన్ను వెంబడించటకు నీకు తండ్రి తగినట్లుగా ఈ లోకంలో జీవించటకు మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. కృప దయచేయండి. ఇంకా తండ్రి మరొక ఆదివారం సమయంలో ఇలాగ మేము కూడిచ్చినంత వరకు తండ్రి మీరు మాతో కూడా నీ సమాధానమును నీ ఐక్యతను మీ సంతోషాన్ని మీ ఆనందమును అంతవరకు మా మెడల తండ్రి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తూ మీ చేతికి మనం అర్పించుకుంటూ ఈ విధంగా తండ్రి మమ్మల్ని తండ్రి సాక్షులుగా తండ్రి ఈ భూలోకంలో నిలబెడుతున్నందుకు మీకు స్తోత్రాలు అర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభువులు మీకు ఆరోపించుకుంటూ ఈ కొద్ది దినములో యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వినతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.